కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రేవంత్ రెడ్డి మాణిక్యం ఠాకూర్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాణిక్యం ఠాకూర్ అయోమయంలో ఉన్నారని ఆయన ఆరోపించారు. ముందుగా నోటీసును కోమటిరెడ్డికి ఇవ్వాలని కేటీఆర్ చేసిన ట్వీట్ మరో వివాదానికి తెరలేపింది. కేసీఆర్ విమర్శించిన తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ వరాలు కురిపించడం వెనుక కారణమేంటి? ప్రొఫెసర్ విగ్రహాన్ని ట్యాంక్ బండిపై ఏర్పాటు వెనుక వ్యూహం ఉందే? ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి ఇందులో భాగమేనా? ఇప్పుడు ఇదే అంశంపై డిస్కషన్ చేద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు, బీఆర్ఎస్ మాజీ కార్పొరేషన్ చైర్మన్. అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. శంకరాల రవికుమార్ గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు, టీపీసీసీ నాయకులు. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా గుడ్ మార్నింగ్ సార్ రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ ఆశ గారు. రామ్మోహన్ రావు గారు, తెలంగాణ స్టేట్ లో జరుగుతున్నవి చూస్తున్నా. నిన్నటి వరకు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చున్నారు అంటూ కూడా కోర్టుకు వెళ్లారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. ఇప్పుడు మరొక వివాదం, పరువు నష్టం కేసులు, జైలుకి వెళ్తారు, ఎందుకు మాకిస్తున్నారు, ముందు మీ పార్టీ నాయకులు కోమటిరెడ్డికి ఇవ్వండి, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో ఏం జరుగుతుంది అనుకోవచ్చు ఫస్ట్ ఈ పరువు నష్టం దావా కేసులకు సంబంధించి? అంటే మీకు ఆశ గారు, అట్లాగే రవికుమార్ గారికి, బాలరాజు గారికి, ఇతర మిత్రులకు నమస్కారం. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటేమో కేటీఆర్ గారు మొన్నటి ఆరోపణ, కానీ అంతకుముందే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి నియామకం అప్పుడు స్వయంగా అప్పటి స్టార్ క్యాంపెయినర్ అట్లాగే సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు అని, కోట్ల సంగతి కూడా ఎన్ని కోట్లు ఇచ్చాను అనేది కూడా చెప్పారు ఆయన. కనుక అట్లాంటి ఆయనను మళ్ళీ పార్టీ మారి రకరకాల వాళ్ళ తమ్ముడు పార్టీ మారడం, ఆయనేమో పార్టీకి వ్యతిరేకంగా అమెరికాలో ఉండి తమ్ముడికి ఓటేయమని చెప్పడం, ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆయన మీ చర్యలు తీసుకోకుండా మళ్ళీ ఆయననే కొనసాగించి ఇప్పుడు మంత్రిని చేశారు. కనుక ఆరోపణ విషయంలో కేటీఆర్ కి మనకు కోమటిరెడ్డికి తేడా లేదు కదా. కేటీఆర్ ఇవాళ అన్నాడు, కోమటిరెడ్డి గారు ఏమో ఆనాడే 2 నెలల క్రితం ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా అపాయింట్ కాగానే చెప్పారు. కనుక కేటీఆర్ వాదన అంటే ఈ విషయంలో కేటీఆర్ ముద్దుగా సమర్థించలేదు. ఈ మాట తప్పే. నా ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి పదవి కొనుక్కున్నాడు అనేది తప్పు. కానీ ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు చూస్తుంటే సొంత పార్టీ వాళ్ళు చేశారు కదా గతంలో. రేవంత్ రెడ్డి గారికి మొదట్లో ఆయన అపాయింట్ అయిన కొత్తలోనే మన జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే, అట్లాగే వి హనుమంతరావు గారు, అట్లాగే చాలా మంది, జానారెడ్డి గారితో సహా చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడారు. సీనియర్లు అందరూ వ్యతిరేకంగా మాట్లాడారు. ఓ రకంగా చెప్పాలంటే టీడీపీసీఎల్సీ అనే ఒక మాట కూడా తీసుకున్నారు. కానీ తన రాజకీయ చాతుర్యంతో తాను అందరినీ కలుపుకోవడం, హనుమంతరావు గారు హాస్పిటల్లో ఉండే సందర్శించడం, అప్పట్లో జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళి కలవడం, సీనియర్లందరినీ ప్రసన్నం చేసుకోవడం, చివరికి అధిష్టానం కూడా తనకు మద్దతు ఇవ్వడం వల్ల నిలిచి గెలిచారు రేవంత్ రెడ్డి. తనదైన శైలిలో వరకం చెప్ప రాజకీయ ప్రత్యర్థులు ఇంట గెలిచిండు, బయట గెలిచిండు. ఇప్పుడు వరకం చెప్పని ఇంట గెలిచిండు, బయట గెలిచిండు. కనుక ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఆరోపణలు అవసరం లేదని నేను అంటున్నాను. దీని మీద పరువు నష్టం అంటారు. పరువు నష్టం దావా తెలుసుకుంటే మొదటగా వారి పార్టీ మీద వారి పార్టీ వాళ్ళ మీద వేయాలి, తర్వాతనే మనకు కేటీఆర్ గారు. ఇది వాస్తవం. కానీ మొత్తం మీద ఈ రేవంత్ రెడ్డి గారి పనితీరు చూస్తే అందరినీ కలుపుపోయే మనస్తత్వం కనపడుతుంది. గెలిచిన నాటి నుంచి అంటే రిజల్ట్స్ వస్తున్న క్రమంలోనే ఆయన ఒక మంచి మాట అన్నారు, అందరినీ కలుపుకొని పోతానని. ఇటు కేసీఆర్ గురించి మాట్లాడారు, అసదుద్దీన్ ఓవైసీ గురించి మాట్లాడారు, బీజేపీ నాయకుల గురించి మాట్లాడారు, కిషన్ రెడ్డి గారికి స్వయంగా లేఖలు కూడా రాశారు మాకు సహకరించాలని చెప్పి. ప్రధానమంత్రిని పోయి కలిసి రావడం, ఇవన్నీ కూడా పాజిటివ్ సంకేతాలు నేను అంటున్నాను. ప్రభుత్వం కొత్తగా వచ్చింది కనుక దాన్ని మనం 6 నెలలు టైం ఇవ్వాలనే విషయం కూడా కేసీఆర్ చెప్పినట్టు పాటించాలి. కానీ ఇటు పక్క కేసీఆర్ గారి మాటలనే టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోవడం అనుకుంటున్నాను. ఎందుకంటే వెంటనే విమర్శ మొదలు పెట్టడం, వెంటనే ఇప్పుడు ఏం చేస్తామని చెప్పడం, అలా అడగడం, ప్రశ్నించడం ఇది సరైనది కాదు. ప్రజలు తీర్పిచ్చారు, ప్రజా తీర్పును గౌరవించాలి. ప్రజా తీర్పును గౌరవిస్తూనే సమస్యల మీద పోరాడాలి, కాదంటలేదు నేను. కానీ కేసీఆర్ గారు 4 రోజుల్లో ముఖ్యమంత్రి, ఒక 6 నెలల ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కేటీఆర్ స్వయంగా ప్రశ్నించడం కదా. అంతకుముందు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, అట్లాగే కడియం శ్రీహరి గారు పడిపోతుందని చెప్పడం అంటే ఇది ఏమంటారు, అసహనాన్ని నిదర్శనం అని నేను అంటున్నాను. ఇప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, ప్రజలు ఖచ్చితంగా 64 సీట్లతోని కాంగ్రెస్ ను ఆశీర్వదించారు. మీకు మిత్రపక్షం ఒక సీట్ ఉన్నది కనుక ఓటమిని ముందాగా అంగీకరించాలి. నా ఉద్దేశం ఏంటంటే ఓటమా గెలుపా తర్వాత సంగతి, కానీ ప్రజల తీర్పును ఆహ్వానించకుండా, ప్రజల తీర్పును గౌరవించకుండా 4 రోజుల ప్రభుత్వం పడిపోతుందంటే ఏం చేస్తామన్నట్టు, అంటే ఫిర్యాదు ప్రోత్సహిస్తామన్నట్టు కదా.
ఆనాడు కేసీఆర్ గారు కూడా అదే వాదన తీసుకొచ్చుకున్నారు. అప్పుడు కూడా అంత 63 మంది వచ్చాయి వాళ్ళకి 2014లో. నాకు నా ప్రభుత్వాన్ని పడగొడతారని భయంతోనే నేను ఫిరాయింపులు ఆహ్వానించాను. కానీ 2018లో ఏమైంది? మరి 85 సీట్లు ఇచ్చారు కదా, అప్పుడు కారణం లేదు కదా. అందుకని ఇప్పుడు ఎదుటి వారికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంటారు. అందుకని ఈ వాగ్బాణాలు సంధించుకోవడం, పన్ను నష్టం దావా సంవత్సరాలు నడుస్తుంది. ఇప్పుడు మన ఎవరైతే మాణిక్యం ఠాకూర్ ఉన్నాడో ఆయన కేసు పెడతా అనడము, ఇవన్నీ సహజంగా రాజకీయ కోణం చూడాల్సిందే. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న దశలో కొంచెం వాడి వేడి చర్చలు జరుగుతాయి, దీని మీద కొంచెం జరుగుతాయి. ఇక ఇతర 2 అంశాలు కూడా ప్రస్తావించారు, దాని గురించి కూడా మాట్లాడి ముగిస్తాను. కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వద్దని ఎవరు అనలేదు, కానీ ఇచ్చిన పద్ధతి తప్పు అని నేను అంటున్నాను. ఓ న్యాయవాదిగా ఏదైతే గతంలో తమిళసై ఏ అభ్యంతరాలతోని మరి మొదటగా పాడి కౌశిక్ రెడ్డిని తిరస్కరించిందో ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి, అట్లానే ఇటు పక్కన దాసో శ్రవణ్ గారు కానీ కుర్రా సత్యనారాయణ గారు కానీ ఏ అంశాలతో తిరస్కరించిందో, ఇంకా కుర్రా సత్యనారాయణ గారి అయితే రాజకీయ నేపథ్యం కూడా కాదు, కార్మిక నాయకుడు కూడా ఉండవు అని చెప్పి, అటువంటి అప్పుడు అసలు ఈ కోటాలో ఎమ్మెల్సీ పదవిని అంగీకరించడమే మన కోదండరామ్ గారు చేసిన పొరపాటు అని నేను అంటున్నాడు. గవర్నర్ కోటా కాకుండా చాలా ఉన్నాయి కదా, ఎమ్మెల్యే ద్వారా ఎన్నిక కోటా ఉన్నది, అందులో ఇవ్వచ్చు కదా, ఇచ్చారు కూడా ఇద్దరికి. మొన్న ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది కదా వాళ్ళకి. అందుకని నేను ఏమంటున్నా అంటే ఈ కోటా కింద ఏదైతే తమిళసాయి అభ్యంతరాలు వ్యక్తం చేసిందో అసలు ఆమె నియామకం మీదే ప్రశ్న ఉన్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి ఆమెను క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడు తీసుకొచ్చే గవర్నర్ చేశాడు. ఇది కొత్త కూడా కాదంటున్నాను. గతంలో బురుగుల రామకృష్ణారావు గారిని, మరి చెన్నారెడ్డి గారిని, చాలా మంది 100 పేర్లు చెప్తాను నేను. కాంగ్రెస్ హయాంలో ఇట్లా రాజకీయాల నుంచి విరమించుకోకముందే మన ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయడం, బురుగుల రామకృష్ణారావు అయితే అటు పక్కన గవర్నర్ గా పంపడం, 56 సంగతి చెప్తున్నాను. తర్వాత తెలంగాణ ఉద్యమం తర్వాత టీపీపీ మన తెలంగాణ ప్రజాసమితిని టీపీఎస్ ను కాంగ్రెస్ విలీనం చేసిన చెన్నారెడ్డికి అదే మర్యాద దక్కింది కదా. అందుకని గవర్నర్ నియామకమే ప్రశ్నార్థకమవుతున్న క్రమంలో ఎమ్మెల్సీల నియామకంలో ఇట్లాంటి వివాదాలు రావడం సహజం. కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వద్దని ఎవరు అన్నారు, కానీ ఇచ్చే పద్ధతిని తప్ప, ఈ కోటాలో తప్ప అని నేను అంటున్నాను. అది పొరపాటు చేశారు. కోర్టు కూడా కేసు పెండింగ్ లో ఉండగానే అపాయింట్మెంట్ చేయడం, తర్వాత వెంటనే వాళ్ళ ప్రమాణ స్వీకారం వెళ్ళిపోవడం, ఆగిపోవడం, ఇవన్నీ చూసాం మనం. కనుక అది కరెక్ట్ కాదు. మూడోది జయశంకర్ గారికి కానీ మనకు ప్రొఫెసర్ కోదండరామ్ విలువ ఇవ్వడం ఎవరు తప్పటరు. గద్దర్ కూడా మనకు నంది అవార్డు బదులు గద్దర్ అవార్డు అని అన్నారు. సినీ ప్రముఖులు ఇప్పించారు. ఖచ్చితంగా సినిమా నటుడుగా, ఒక ప్రజా కళాకారుడుగా, ప్రజా యుద్ధ నౌకుడుగా మన గద్దర్ను గౌరవించాల్సిందే. దానికి గతంలో నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిన అంశాలన్నీ ఇవాళ ముందుకు తీసుకొని తెలంగాణ సమాజం మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సహజం కూడా అంటున్నాను నేను. ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దీన్ని రాజకీయం కూడా చేయొచ్చు, కానీ స్థూలంగా చూసుకుంటే కేసీఆర్ గారు నిర్లక్ష్యం చేసిన వర్గాలను తాను హక్కును చేర్చుకుంటున్నాడు, అది మాత్రం నిజం. ఓకే, గుడ్ మార్నింగ్ అండి బాలరాజ్ యాదవ్ గారు. నమస్కారం అండి ఆశ గారు. బాలరాజ్ యాదవ్ గారు, ఏం